ఇవన్నీ కట్టాలి ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని పోగులు తెగిపోయినాయి. ఇది సల్లుగా ఉన్నాయి చూడండి. ఈ పోగులు అన్నీ తెగిపోయినాయి. ఇవి కనబడుతుందా లేదా మీకు? ఇప్పుడు కనబడుతుంది. పోగులు అన్నీ కట్టాలా? ఇదిగోండి సల్లుగా ఉండేటివి ఎన్ని పోగులు తెగిపోయినాయి. ఆ పక్క వెళ్ళి చూపించాలి. ఇంకా నేస్త అంటే అంత వచ్చేస్తున్నాయి పోగులు. ఇవన్నీ కట్టినాయి. అలాగే కట్టకుండా నేసినామంటే సారమారి కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి ఈ పోగులు అన్నీ కట్టాలా. ఇదిగోండి ఎన్ని పోగులు తెగిపోయినాయి చూడండి. ఎన్ని పోగులు తెగిపోయినాయి. ఇవన్నీ కట్టి నేయాల. ఇదిగోండి మధ్య మధ్యలో ఇంకా తెగిపోయినాయి. ఇవి కూడా కట్టి నేయాల. ఇదిగోండి ఇందాక చూపించింది ఇవి కట్టాల్సిందే. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని పడిపోయినాయి పోగులు. ఇవన్నీ కట్టాల్సిన పోగులే. ఇదిగోండి సల్లుగా ఉండేటివన్నీ ఇవి కట్టాలి. ఇప్పుడు నేను కట్టేది మీకు చూపించలేను, ట్రై చేస్తా చూపించడానికి. ఊరిని సెల్లు ఎడబడిపోతుందో ఏమో. ఈ పొగేడికే ఉంది అందులో. ఊరిని ఇది కూడా దిగిపోయారా? కొద్దిగా లాగాను, ఇది కూడా దిగిపోయి. సరే ఈ బొక్కు గంట వేసుకొని గంట వేసాము ఇప్పటికి. అలా దిగిపోయి కనబడుతుందా లేదా మరి? ఇంత సన్నగా ఉంటుంది దారం అది. ఇదిగోండి బేల్ అయితే అయిపోయింది బా. ఇంకా డిజైన్ మార్చాలి. ఇదిగోండి అట్టలు అక్కడ ఉన్నాయి కదా, ఆ అట్టలు చేంజ్ చేయాలా, మార్చాలా సిలిండర్కి. ఆ అట్టలు మార్చేసిన తర్వాత మళ్ళీ వేరే డిజైన్ వస్తుంది. ఇది బేల్ అయిపోయింది, ఇంకా సరిగ్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా అట్టలు మార్చుదాం రండి. అట్టలు అయితే మార్చేసిన, ఇంకా డిజైన్ వేరే వస్తుంది. ఇక టైల్ చేసిన అట్లయితే ఇందాకటివి ఇక్కడ పెట్టినా చూడండి. ఇంకా డిజైన్ చూడాలి, డిజైన్ ఎట్లా వస్తుంది ఏమి ఎట్లా అనేసి. డిజైన్ వచ్చాం కదా, ఇప్పుడు డిజైన్ మారింది చూడండి. ఇక్కడ నుంచి కనబడుతుందా లేదా? ఇక్కడ నుంచి డిజైన్ మారింది చూడండి. ఇంకా పూర్తి చీర అయిపోయేంత వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే డిజైనే వస్తుందండి. మొత్తం చీర అయిపోయేంత వరకు లాస్ట్లో ఒక 4-5 దోన్లు ఖాళీ ఉంటుంది. అప్పటి వరకు ఈ డిజైనే నేస్తా పోవాలి. చూసేయండి. ఇంకా డిజైన్ అయితే నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను కదా. ఇదిగోండి నేను కాసేపు మధ్యాహ్నం లేచిన తర్వాత తినేసి కాసేపు పడుకొని, ఆ తర్వాత పిల్లలు స్కూల్లో వదిలేసి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దిగానండి. ఇది దిగి ఒక దోన్ని వేసాను 4 ఇంచీలు. చూద్దాం ఇంకా ఎంత అవుతుందో ఏమి ఎట్లా చూస్తాను. చూడన్నా డిజైన్ వీడి నుంచి స్టార్ట్ అయింది. ఇదిగోండి జానా దోన్ని వేసిన, ఇలా నడుస్తుంది ప్రస్తుతానికి. చూద్దాం ఈరోజు చివరికి ఎంత అవుతుందో ఏమో చూడాలి. చూడండి బా, మరో దోన్ అయితే వేసాను. మొత్తానికి 5 దోన్లు అయింది బేల్ అయిపోయింది కాడి నుంచి. ఇంకా టైం వచ్చేసి ప్రస్తుతానికి 7 వస్తుంది సాయంత్రము. ఈ టయానికి పొద్దున్నే ఒక దోన్ నుంచి 7 దోన్లు, ఇప్పుడు ఒక 5 దోన్లు, మొత్తం 12 దోన్లు అయితే నేయగలిగాను ప్రస్తుతానికి. ఇంకా 1 గంట నేస్తాను, ఏం జరుగుతుందో ఏమి ఎట్లా. ఇంకొక గంటలో అయితే మహా అయితే ఒక 3-4 దోన్లు, 3 దోన్లు కావచ్చు. ఇవ్వండి
ఫుల్ వర్క్ ఉంటుంది చీర అంతా కూడా. ఒక ఆయన కామెంట్ పెట్టాడు 14 రోజులకి 14 చీరలు నేస్తారు వేరే వాళ్ళు అనేసి. సో మరి వాళ్ళు ఎలా నేస్తారో ఏమో నాకైతే తెలీదు. నేనైతే వారానికి 1-2 చీరల కంటే ఎక్కువ నేయలేదు. దగ్గర దగ్గర ఒక 5 నెలలు 6 నెలలు అయిపోయింది 2 చీరలు కూడా నేసి. సో అందువల్ల నేనైతే ఈ 14 రోజుల్లో 4 చీరలు అవుతాయా లేదా డౌట్గానే అయితే మీకు ఛాలెంజింగ్గా తీసుకొని నేయాలని అయితే చూస్తున్నాను. చూడాలి మరి అవుతాయో లేదో. మీ అందరి ఆశీర్వాదం ఉంటే అవుతాయని అనుకుంటున్నాను. చూడాలి ముందు ఏమేమి జరుగుతుంది. ఓకే, చూసేయండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. చూడండి, చీరలో చూడండి ఇట్లాంటి మిస్టేకులు చాలా జరుగుతూ ఉంటాయి. చూసుకోవాలి మేము. ఇదిగోండి పోలు తేలిపోయినాయి చూడండి. ఇదంతా ఇప్పాలి ఇప్పుడు. ఈ నుంచి ఇదిగోండి 10 వాట్లు పైన పడింది. ఇప్పుడు చూసుకున్నా కాబట్టి ఇప్పేయాలి దీన్ని. ఇది ఎందువల్ల పడిందో కూడా చూసేయండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూడండి అల్లుకుంటుంది, కనబడుతుందా? ఇదండి పోగు అల్లుకుంటా అన్నింది, అందువల్ల అట్లా పడతాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలా మేము మగ్గంలో, లేకపోతే చీర అంతా గొబ్బు అయిపోతుంది. పోగు అంతా చూడు ఎట్లా పొమ్మ మాదిరి ఇట్లా వచ్చేస్తుంది. పోగు అంతా కూడా ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువగా మేము చూసుకొని వేస్తూ ఉండాలి, లేకపోతే చూడండి పోగు అంతా ఎట్లా అయిపోయింది, పగిలిపోయింది పోగు అంతా కూడా. ఇట్లా అల్లుకుంటూ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి చూడండి తేలిపోయినాయి. సో ఇదంతా ఇప్పాలి ఇప్పుడు. చూడండి మీరు కూడా ఇప్పేటప్పుడు. సో ఇందాక ఇక్కడ పొరాట పడింది కదా, ఇప్పేసిన ఇంటికి అయిపోయింది. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి మనకి, చూసుకొని వేస్తూ ఉండాలా. ప్రస్తుతానికి 7-8 ఇంకా కదా 7 అయింది. ఇది బేల్ అయిపోయింది కాడ నుంచి. ఇంకా టైం వచ్చేసి 7:45 అయిపోయింది ఇప్పుడే. ఇంకా 1 గంట ఉంది. 1 గంట వేసి పోగులు ఉన్నాయి. ఇంకా ఇటు పక్క చూడండి ఒకసారి, పోగులు చాలా ఉన్నాయి కట్టాల్సినవి. అందారం వచ్చింది. అవన్నీ క్లీన్ చేసుకునేవాడికి 8:30 పని అయిపోతుంది. సో ఈ రోజుకైతే బుధవారం వేసేసి స్టాప్ చేసి పోగులు అన్నీ ఉన్నాయి, అవన్నీ కట్టేసుకుని రేపు పొద్దున్నకి దిగడానికి నీట్గా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే రేపు పొద్దున్నే దిగచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈరోజు నేసిందంతా చూసినారు కదా, ఇందా పొద్దున్న నుంచి ఏమేమి నేసాను, ఎంత నేసాను మొత్తం ఇంకా రేపు వీడియో ఉన్నది మరో రోజు వస్తుంది. రేపు ఏమేమి నేసాను ఏమి ఎట్లా అనేసి. ఓకే, థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. మగ్గల నుంచి పైకి లేసేసినాం బా. ఇదిగోండి పోగులు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఈ పోగులన్నీ కనబడుతున్నాయా మీకు? చూడండి ఎన్ని ఉన్నాయి. ఈ పోగులన్నిటినీ ఇప్పుడు కట్టేయాలి. కట్టేస్తే పొద్దున్నకి నీట్గా వేసుకోవచ్చు. అందారం వచ్చేసింది. ఇదిగోండి ఇదే అందారం, తెల్ల కనబడుతుంది చూడండి. ఈ అందారము దీంట్లోంచి క్లీన్ చేసేసుకున్నామంటే పొద్దున్నకి నీట్గా వేసేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ క్లీన్ చేద్దాం.